రుణమాఫీ కోసం తెలంగాణ రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలకు ముందు సవాల్ చేశారు. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. చెప్పినట్టుగానే రుణమాఫీ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. జూలై 15 తర్వాత ఏ క్షణంలోనైనా రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రుణమాఫీ మార్గదర్శకాలు కూడా సిద్ధమయ్యాయి. ఉన్నతాధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వీటిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫైల్ సీఎం దగ్గరకు చేరింది. 2 రోజుల్లో దీనికి ఆమోదముద్ర లభించే అవకాశం ఉంది. రుణమాఫీ మార్గదర్శకాలపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆగస్టు 15లోగా ఖచ్చితంగా రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రైతు సంఘాలు, రైతులు, ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు తీసుకొని రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయాలన్నారు. 2 లక్షల రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో 4,000 కోట్లు, మేలో 4,000 కోట్లు, జూన్లో 5,000 కోట్ల రూపాయల చొప్పున రుణాలను సేకరించారు. జూలై, ఆగస్టు నెలల్లో తీసుకునే మార్కెట్ రుణాల్లోనూ కొన్ని నిధులను రుణమాఫీకి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలైలో 6,500 కోట్లు, ఆగస్టు నెలలో 5,000 కోట్లు రుణం తీసుకోవాలని భావిస్తోంది. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కలున్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తోంది. ఆ విధంగా మరో 10,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రుణమాఫీని 3 దశలుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా 1,00,000 రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయనుంది. ఆ తర్వాత 1,50,000 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేసి చివరిగా 3వ దశలో 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయాలని ఆలోచిస్తోంది. ఇలా చేస్తే నిధుల సమీకరణకు కూడా సమయం ఉంటుందనేది ప్రభుత్వ యోచన. అయితే 3 విడతల్లో రుణమాఫీ చేసినా మొత్తం ప్రక్రియ రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.